సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన పరిస్థితి. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఈసారి జిల్లా కలెక్టర్తో పాటు ఎంప్లాయీస్ కూడా దీనిపై చర్చ చేసిన పరిస్థితి. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఎట్లా జరిగింది తెలుసు సార్, ఎట్లా చూడొచ్చు సార్? సో సర్దార్ పాపన్న గౌడ్ గారికి జయంతి సందర్భంగా మనము ఇప్పుడు జిల్లా సెంటర్లో నిర్వహిస్తున్నాము. దానిలో కుల సంఘాల వాళ్ళు, అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ పాల్గొంటున్నారు. సో ఆల్రెడీ దాని గురించి మాట్లాడాము. ఆ టైంకి ఉన్న సిచ్యువేషన్ పరంగా ఒక సమాజంలో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది కాస్ట్ వారీగా అన్నిటి. ఆ టైంకి ఒక చిన్న కింగ్డమ్ ఏర్పాటు చేసేసి మళ్ళీ దానికి పెంచి మళ్ళీ అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ రావాలి, ఎవరైనా లోవర్ కాస్ట్ వాళ్ళు ఉన్నకి సేమ్గా అన్ని బెనిఫిట్స్ రావాలి. అది ఈ టైంకి చాలా రెలివెంట్గా ఉన్నాయి. మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన 75 years అయింది, కానీ ఇప్పుడు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కాస్ట్ వారీగా. ఇన్ఈక్వాలిటీ అంటే మనీ వారీగా అన్ని రకాల ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. దానికి గవర్నమెంట్ మెషినరీకి దానికి అందరూ ఒక లెవెల్కి రావాలి. దానికోసం పాపన్న గౌడ్ గారు చేసిన పని మనకి లైక్ ఇట్ విల్ షో అబౌట్ టు ద పాత్. సో అట్లా మనం దానికోసం మీటింగ్ పెట్టడం జరిగింది. సామాజిక వర్గ పరంగా ఏమన్నా పథకాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి అంశంలో ఏదైనా చర్చ జరుగుతుందా సార్? సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ మీ అందరికీ తెలుసు. దానిలో సామాజిక వర్గాల వారీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ, దానిలో సబ్సిడీ దానికి వేరే వేరే రకాల సబ్సిడీ ఉన్నాయి, వేరే వేరే రకాల యూనిట్స్ ఉన్నాయి. దానికోసం ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నాము. అన్ని కాస్ట్కి అన్ని సామాజిక వర్గాలకి ఈక్వల్గా రావాలి. దానికోసం గవర్నమెంట్ పాపులేషన్ పరంగా ఒక టార్గెట్ ఇస్తున్నారు. మనము కూడా దానిలో ఇంకా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి క్లియర్గా చేసేసి ఒక ట్రాన్స్పరెంట్ వేలో అన్ని లబ్ధి జరగాలి. అట్లా కూడా మనం ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. ఓకే, ఇది పరిస్థితి. సర్దార్ పాపన్న గౌడ్కు సంబంధించిన అంశంలో ఇప్పటికే బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు అధికారులు కొంతమంది ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు పరిస్థితి? ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి అనాదిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక మహాయోధుడు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జన్మించి వారి సేవలను కొన్ని వందల సంవత్సరాల క్రితంగానే ఈ దేశానికి ఇచ్చినటువంటి మహాస్ఫూర్తిదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వారు ఇచ్చినటువంటి సందేశము, వారు అణగారిన వర్గాల కోసం వారు ఏదైతే తప్పించి వారి శ్రేయస్సు కొరకు వాళ్ళు అహర్నిశలు కష్టపడి వారి యొక్క దాస్యశృంఖలాలని విడగొట్టడానికి ఆయన చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయము. ఈనాటి ఈ సమాజానికి రాబోయే తరాలకు కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మరి చాలా నేర్చుకోవాల్సిందిగా, రాబోయే తరాలు కూడా వారి యొక్క స్ఫూర్తిగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఈసారి కొంత ప్రత్యేక అవకాశం ఇస్తామని జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇదంతా ఈ కార్యక్రమం జరిగింది. ఒకసారి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అని మాట్లాడింది. ఏంటన్నా ఎట్లా చూడొచ్చు, ఎట్లా చేస్తున్నారు, ఏంటి ఈ సంబంధించిన సామాజిక వర్గాల మీద రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది? ఈరోజు 365వ వర్ధంతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులందరూ పాల్గొని మా బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ప్రతి హెచ్డబ్ల్యూస్ మా సిబ్బంది అందరూ కూడా దీంట్లో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు డిపార్ట్మెంట్ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో వారందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారు చేసిన కృషిని మనం మరవలేం. కాబట్టి వారి యొక్క కృషికి అనుసారంగా ఏదైతే గౌడు కుల వృత్తులు ఉన్నాయో ఆ వృత్తిని ఇంకా స్ట్రాంగ్గా చేసి వాళ్ళ దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదిగే విధంగా వెనుకబడిన తరగతుల శాఖ పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 21 నుంచి 55, 65 సంవత్సరాలు వ్యవసాయేతరుల 65 వ్యవసాయం సంబంధించిన 65 సంవత్సరాల వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ కావచ్చు. వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళాలని, ఆర్థికంగా ఎదగాలని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.